మన చుట్టూ ప్రపంచం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది కదా. ఒక ఇనుప మేకు నెమ్మదిగా తుప్పుపట్టడం దగ్గర్నుంచి మనం పీల్చే ప్రతి శ్వాస వరకు అంతా మార్పే. అయితే ఈ మార్పులన్నీ అనుకోకుండా జరిగిపోతున్నాయా? అస్సలు కాదు. వీటన్నింటి వెనక ఒక అద్భుతమైన సైన్స్ దాగుంది. ఈరోజు సరిగ్గా ఆ రహస్యాలనే మనం ఛేవించబోతున్నాం. ఇప్పుడిక్కడ చూస్తున్న మార్పులన్నీ మనకు బాగా తెలిసినవే. వేసవిలో పాలుపులిసిపోవడం, మేకు తుప్పుపట్టడం, ఆహారం వండడం, ద్రాక్ష పులియడం, చివరకు మన శరీరంలో జరిగే శ్వాసక్రియ కూడా. ఇవన్నీ మనం రోజూ చూసేవే. కాని ఎప్పుడైనా ఆలోచించారా అసలు కంటికి కనిపించని పరమాణు స్థాయిలో ఏం జరుగుతోందని? నిజానికి ఇవన్నీ చిన్న చిన్న మిస్టరీల్లాంటివి. వీటిని పరిష్కరించాలంటే మనమందరం ఒక కెమికల్ డిటెక్టివ్గా మారిపోవాలి. సరే, ఒక మంచి డిటెక్టివ్ కావాలంటే ఏం కావాలి? ఆధారాలు కావాలి. ప్రతి నేరం వెనుక కొన్ని క్లూజ్ ఉన్నట్టే ప్రతి రసాయన చర్య జరిగినప్పుడు కూడా మనకు కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. మనం చెయ్యాల్సింది ఆ సంకేతాలను పట్టుకోవడమే. అవే మనల్ని అసలు నిజం దగ్గరకు తీసుకెళ్తాయి. అయితే ఆ మొదటి ప్రశ్న ఏంటి? అసలు ఒక రసాయన చర్య జరిగిందని మనకు ఎలా తెలుస్తుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే దీనికి సమాధానం తెలిస్తేనే మనం చూస్తున్నది కేవలం ఆకారం మారడం లాంటి భౌతిక మార్పు కాదని, ఒక సరికొత్త పదార్థమే పుడుతోందని మనం ఖచ్చితంగా చెప్పగలం. సరే, ఆ ఆధారాలు ఇవే. ఆ 4 కీలకమైన పరిశీలనలు: 1. దాని స్థితి మారొచ్చు, అంటే ఘనపదార్థం ద్రవంగానో వాయువుగానో మారొచ్చు. 2. రంగులో మార్పు రావచ్చు. 3. ఏదైనా గ్యాస్ విడుదల అవ్వొచ్చు. ఇక 4. ఉష్ణోగ్రతలో మార్పు రావడం, వేడిగా అవ్వొచ్చు లేదా చల్లగా అవ్వొచ్చు. ఉదాహరణకు, ఒక అగ్గిపుల్ల వెలిగించినప్పుడేమవుతుంది? వెలుతురు, వేడి, పొగ ఇవన్నీ కనిపిస్తాయి కదా. అంటే అక్కడ ఖచ్చితంగా ఒక రసాయన చర్య జరుగుతోందన్నమాట. ఈ 4ంటిలో ఏ ఒక్క సంకేతం కనిపించినా చాలు, అక్కడో కెమికల్ చేంజ్ జరిగిందని మనం చెప్పేయొచ్చు. ఇక్కడ మార్టిన్ ఫిషర్ చెప్పినట్టు కేవలం నిజాలు తెలుసుకుంటే అది సైన్స్ అయిపోదు. అచ్చం నిఘంటువుని చూసి సాహిత్యమననట్లే. అంటే ఈ మార్పులని గమనించడం మన డిటెక్టివ్ పనిలో ఫస్ట్ స్టెప్ మాత్రమే. అసలైన పనేంటంటే ఆ ఆధారాలను ఉపయోగించి అసలు కదేంటో చెప్పడం. దానికోసమే కెమిస్ట్లందరూ ఒక ప్రత్యేకమైన భాషను వాడతారు. ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ అనమాట. ఆ ప్రత్యేకమైన భాషే రసాయన సమీకరణాలు, అంటే కెమికల్ ఈక్వేషన్స్. ఇవి చాలా పవర్ఫుల్. మాటల్లో పేజీలకు పేజీలు చెప్పాల్సిన విషయాన్నే కేవలం కొన్ని సింబల్స్తో చాలా క్లియర్గా చెప్పేస్తాయి. ఇది ఒక రకమైన కోడ్ లాంటిది. ప్రపంచంలో ఏ మూల ఉన్న సైంటిస్ట్ అయినా సరే దీన్ని సులభంగా అర్థం చేసుకోగలరు. ఒక విధంగా చెప్పాలంటే ఈ కెమికల్ ఈక్వేషన్స్ అనేవి కెమిస్ట్రీ భాషలో ఉండే వాక్యాలు లాంటివి. ఒక రియాక్షన్ ఎలా మొదలయింది, ఏ పదార్థాలు కలిశాయి, చివరికి ఏ కొత్త పదార్థాలు ఏర్పడ్డాయి అనే పూర్తి కథను స్టెప్ బై స్టెప్ మనకు వివరిస్తాయి, చాలా సింపుల్గా, క్లియర్గా. ప్రతి సమీకరణంలోనూ 2 ముఖ్యమైన భాగాలుంటాయి. ఎడమవైపున ఉండేవి రియాక్టెంట్స్, తెలుగులో క్రియాజనకాలు అంటాం. అంటే ఇవి చర్యను మొదలుపెట్టే పదార్థాలు. ఇక కుడివైపున ఉండేవి ప్రోడక్ట్స్, అంటే క్రియాజన్యాలు. ఇవి చర్య పూర్తయ్యాక కొత్తగా ఏర్పడిన పదార్థాలు. ఈ రెండింటి మధ్యలో ఒక బాణం గుర్తుంటుంది. అది ఆ మార్పు ఏ దిశలో జరిగిందో చూపిస్తుందన్నమాట. చాలా సింపుల్. సరే, ఒక సమీకరణం రాయడం ఒకెత్తైతే దాన్ని బ్యాలెన్స్ చేయడం, అంటే తుల్యం చెయ్యడం ఇంకా ముఖ్యం. ఇదేదో లెక్కలు చేయడం లాంటిది కాదు. ఇది విశ్వంలోనే అత్యంత ప్రాథమికమైన ఒక నియమాన్ని ఫాలో అవడం, ప్రకృతి నియమాన్ని గౌరవించడం లాంటిది. ఆ నియమమేంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, అంటే ద్రవ్యరాశి నిత్యత్వ నియమం. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఒక రసాయన చర్యలో ఏదీ గాలిలో కలిసిపోదు, ఏదీ కొత్తగా పుట్టుకురాదు. పరమాణువులు కేవలం తమ స్థానాలను, తమ భాగస్వాములను మార్చుకుంటాయంతే. అందుకే ఆ బాణం గుర్తుకు ఎడంవైపు ఎన్ని పరమాణువులున్నాయో కుడివైపు కూడా ప్రతి మూలకానికి చెందిన పరమాణువులు అన్నే ఉండాలి, ఖచ్చితంగా సమానంగా ఉండాలి. ఇప్పుడు ఈ ఉదాహరణ చూద్దాం. ఈ సమీకరణం బ్యాలెన్స్డ్గా ఉందా? అస్సల్లేదు. ఎందుకంటే ఎడమవైపు, అంటే క్రియాజనకాల వైపు చూడండి, ఒక్కటే ఐరన్ అణువు ఉంది. కాని కుడివైపు క్రియాజన్యాల వైపు చూస్తే 3 ఉన్నాయి. అలాగే ఆక్సిజన్ ఎడమవైపు ఒకటే ఉంటే కుడివైపు 4 ఉన్నాయి. ఇది మన విశ్వనియమాన్ని ఉల్లంఘిస్తోంది. సో దీన్ని మనం సరిదిద్దాలి.
దీన్ని సరిచేయడం ఒక పజిల్ సాల్వ్ చేసినట్లే ఉంటుంది. చూడండి, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ముందుగా అన్నింటికంటే కాంప్లెక్స్గా ఉన్న సమ్మేళనం అంటే Fe3O4ని తీసుకుందాం. ఇందులో ఆక్సిజన్ పరమాణువులు 4ఉన్నాయి. సో ఎడమవైపు H2O ముందు ఒక 4 పెడితే ఇప్పుడు ఆక్సిజన్ బ్యాలెన్స్ అయింది. కాని ఇప్పుడు హైడ్రోజన్ లెక్క తప్పింది. ఎడమవైపు 4x2 8 హైడ్రోజన్లయ్యాయి. కాబట్టి కుడివైపు H2 ముందు కూడా ఒక 4 పెట్టాలి. ఇప్పుడు హైడ్రోజన్ కూడా బ్యాలెన్స్ అయింది. ఇక మిగిలింది ఐరన్. కుడివైపు 3ఉన్నాయి కాబట్టి ఎడమవైపు Fe ముందు సింపుల్గా ఒక 3 పెడితే సరిపోతుంది. అంతే, పజిల్ సాల్వ్ అయ్యింది. ఇప్పుడు చూడండి, ఇరువైపులా అన్ని పరమాణువులు సమానంగా ఉన్నాయి. ఈ పద్ధతినే హిట్ అండ్ ట్రయల్ మెథడ్ అంటారు. ఓకే, ఈక్వేషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలిసిందే. అయితే ప్రకృతిలో లక్షల కొద్దీ రసాయన చర్యలు జరుగుతుంటాయి. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా చదవడం కష్టం కదా. అందుకే సైంటిస్టులు ఏం చేశారంటే వాటిని కొన్ని గ్రూపులుగా లేదా ఫ్యామిలీలుగా విభజించారు. ఇప్పుడు వాటిలో కొన్ని ముఖ్యమైన రకాలను చూద్దాం. మొదటివి రెండు ఒకదానికొకటి పూర్తిగా ఆపోజిట్. ఒకటి కాంబినేషన్ రియాక్షన్ అంటే సంయోగ చర్య. పేరులోనే ఉంది కదా, 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఒకే కొత్త పదార్థంగా మారతాయి. కార్బన్, ఆక్సిజన్ కలిసి కార్బన్ డయాక్సైడ్ అవడంలాగా. దీనికి సరిగ్గా వ్యతిరేకమే డీకంపోజిషన్ రియాక్షన్ అంటే వియోగ చర్య. ఇందులో ఒక పెద్ద సమ్మేళనం విడిపోయి చిన్న చిన్న పదార్థాలుగా మారుతుంది. ఒకటి కలపడం, మరొకటి విడగొట్టడం. సింపుల్. ఇక మూడోది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. దీన్ని ఒక మ్యూజికల్ చైర్స్ గేమ్లాగా ఊహించుకోండి. ఎక్కువ రియాక్టివ్గా చురుగ్గా ఉన్న ఎలిమెంట్ ఏం చేస్తుందంటే తక్కువ రియాక్టివ్గా ఉన్న ఎలిమెంట్ని దాని ప్లేస్ నుంచి పక్కకు నెట్టేసి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఉదాహరణకు ఐరన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఐరన్ ఎక్కువ చురుకైనది కాబట్టి కాపర్ని పక్కకి తోసేసి దాని స్థానంలోకి వెళ్లి ఐరన్ సల్ఫేట్ అవుతుంది. ఇక్కడ బలమున్నదే గెలుస్తుందన్నమాట. ఆ తర్వాత వచ్చేది డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. పేర్లోనే ఉంది డబల్ అని. అంటే ఇక్కడ ఇద్దరూ తమ భాగస్వాములను ఒకేసారి మార్చుకుంటారు. ఒక మ్యూచువల్ ఎక్స్చేంజ్ లాంటిది. ఈ ఉదాహరణలో సోడియం బేరియం స్థానంలోకి, బేరియం సోడియం స్థానంలోకి వెళ్తాయి. ఇలా పార్ట్నర్స్ని మార్చుకున్నప్పుడు చాలాసార్లు నీటిలో కరగని ఒక ఘనపదార్థం ఏర్పడుతుంది. దాన్నే మనం ప్రెసిపిటేట్ లేదా అవక్షేపం అని పిలుస్తాం. అది టెస్ట్ ట్యూబ్ అడుగున పేరుకుపోతుంది. సరే, మనం ఎక్కడ మొదలుపెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చేశాం. మన కెమికల్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఆ తుప్పు పట్టిన మేకు వెనుక ఉన్న మిస్టరీని సాల్వ్ చేసే టైం వచ్చింది. తుప్పు పట్టడం లాంటి చాలా మార్పుల వెనుక ఉన్న అసలైన ప్రక్రియ ఇదే. ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్ లేదా సింపుల్గా రెడాక్స్ రియాక్షన్. ఇందులో ఆక్సిజన్ అటూ ఇటూ మారుతుంటుంది. ఒక పదార్థం ఆక్సిజన్ను పొందితే దేన్ని ఆక్సిడేషన్ అంటాం. ఒకవేళ ఆక్సిజన్ను కోల్పోతే దాన్ని రిడక్షన్ అంటాం. ఈ రెండూ ఎప్పుడూ కలిసే జరుగుతాయి. ఒకటి ఆక్సిజన్ ఇస్తే మరొకటి తీసుకోవాలి కదా. అందుకే ఇవి ఒక నాణ్యంకి బొమ్మ బురుసు లాంటివి. ఈ ఆక్సిడేషన్ వల్ల లోహాలకు జరిగే నష్టాన్నే మనం కరోజన్ లేదా క్షయం అని పిలుస్తాం. అంటే ఒక లోహం తన చుట్టూ ఉన్న గామి, తేమ, యాసిడ్స్ లాంటి వాటితో రియాక్ట్ అయ్యి నెమ్మదిగా దెబ్బతినడం. ఇనుము తుప్పుపట్టడమనేది దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అది ప్రాథమికంగా ఐరన్ యొక్క నెమ్మదైన ఆక్సిడేషన్ ప్రక్రియే. ఈ కరోజన్ అనేదే రకరకాలుగా కనిపిస్తుంది. ఇనుప వస్తువుల మీద ఎర్ర గోధుమ రంగులో వచ్చే తుప్పు మనకు తెలిసిందే. అలాగే వెండి వస్తువులు నల్లగా మారడం, లేదా రాగి, ఇత్తడి వస్తువుల మీద ఆకుపచ్చిన పూత ఏర్పడడం, ఇవన్నీ చూడ్డానికి వేరువేరుగా అనిపించినా వీటన్నింటి వెనకున్న ప్రాథమిక ప్రక్రియ ఒకటే. అదే ఆక్సిడేషన్. లోహాలు వేరేనా, సూత్రం మాత్రం ఒకటే. అయితే ఒక చివరి ప్రశ్న. ప్రతి ఆలోచనకు, ప్రతి కదలికకు మనకు శక్తినిచ్చే ఒక రసాయన చర్య ఉంది. దాని పేరేంటి? ఆశ్చర్యంగా ఉంది కదా. ఒక నిర్జీవమైన మేకును నాశనం చేసే అదే ఆక్సిడేషన్ ప్రక్రియ మన శరీర కణాలలో చాలా నియంత్రిత పద్ధతిలో జరిగి మనకు జీవాన్నిస్తోంది. అదే శ్వాసక్రియ. అంటే రసాయన శాస్త్రం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే కాదు, మనల్ని కూడా నడిపిస్తోందన్నమాట. మనం పీల్చే ప్రతి శ్వాస వెనుక ఒక కెమికల్ మిరాకిల్ జరుగుతోంది.